హైదరాబాద్ రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పెద్దలు కేశవరావు గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్ గారు, ఎంఐఎం శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు శ్రీహరి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఈరోజు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగము. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు భాగాన నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర నేపథ్యము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు భాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైనరో పరిష్కారం చూపిస్తారని మీరు, తెలంగాణ సమాజము, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది, ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగదీస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు,
మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్ళకో 23 ఏళ్ళకో 24 ఏళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు. కానీ మీ యుక్త వయసు 12 సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది. అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. 23-24 ఏళ్ళ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు 35-36 ఏళ్ళ వయసులో వచ్చిరంటే 12 సంవత్సరాలు వృధాగా మీ కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత కోల్పోయినట్టో మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుకే బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను, రాసిన పరీక్షలను, ప్రశ్నాపత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్లను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో, ఏ ఎల్బీ స్టేడియంలో మీరందరూ ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, ఉద్యోగ భద్రత కల్పించారో అదే ఎల్బీ స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా. ఈరోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్గా, అది పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా? మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి. ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం. ఈ విజయం అసామాన్యమైనది. ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాలను ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు కీలకమైనది విద్యాశాఖ. అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది. ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు, అది భవిష్యత్ తరాల పెట్టుబడి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 21,650 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. 10 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నాపత్రాలు జవాబుపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే.
దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము. కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము. ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం, పరీక్షల ఫలితాలు సాధించినాం, ఉద్యోగం వచ్చింది, మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు, న్యాయం జరగదు. ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనాం, ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా 1-2 విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నాను. గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నిటిని లెక్కేస్తే 29,550 స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. ఈ 29,550 పాఠశాలలల్లో 25,48,449 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సిబ్బంది 1,48,449 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 11,207 ఉన్నారు. ఆ పాఠశాలల్లో 36,87,753 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సిబ్బంది 1,83,372 మంది ఉన్నారు. నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా, దాదాపుగా 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా? మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటీట్ చేయలేకపోతున్నాము? మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు? ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు. నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన, కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ వస్తుంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము. విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు, ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద 40,000 ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో 80,000 నుంచి 90,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలో నెలకు 2,000 ఫీజు పెట్టినా కూడా 24,000-25,000 ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. నెలకు 2,000-3,000 స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25,000-30,000 ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న
స్కూళ్ళలో 80 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ మార్గంలో నడుస్తారు. లీడరే డైరెక్షన్ లెస్కుంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యం తోయదు. డైరెక్షన్ లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure. I wanted to take a better policy. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మన వాళ్ళు చదువులు చెప్తున్నారు. మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటారు. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నా. తెలిసి కేశవరావు గారైనా, నేనైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, నాకు తెలిసి శాంతకుమారి గారైనా, అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిండొచ్చు, ఐఏఎస్లో అయినా చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకు ఉన్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు తల్లిదండ్రులు మన స్కూళ్ళకు రాలేకపోతున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు? ఈ మూలాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మూలాల మీద పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం కలిసికట్టుగా నడుం బిగిస్తే ఇదేం పెద్ద సమస్య కాదు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినామన్నారు. జీవోలు ఇచ్చిండ్రు, సంతోషం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు, సంతోషం. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్కి ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినరా? ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా కనీస మౌలిక వసతులు ఉన్నాయా? మూసేసిన పోల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 గదులు ఎక్కడైనా కొన్ని రాజకీయ పార్టీల లీడర్లు కట్టుకున్న దాంట్లో కిరాయికి పెట్టించి ఆ పిల్లల భవిష్యత్తును అంతా సర్వనాశనం చేసిండ్రు. అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొన్ననే 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు. ఒక్కొక్క క్యాంపస్ 20 నుంచి 25 ఎకరాలల్లో 200 కోట్ల రూపాయలతోని 100 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే 3 సంవత్సరాలలో 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలి అని ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెరీ అన్ఫార్చునేట్, ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు. అందులో 10% కూడా ఉద్యోగాలు వస్తలేవు. దాదాపుగా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరకక ఊరికెళ్తే తల్లిదండ్రులకు భారం అవుతామని, నగరంలో చదువుకున్న చదువు కాబట్టి ఇతర ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఏదైనా ఉద్యోగం చూడు సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా, నా కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తారు. ఏంద్రా అంటే నేను కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా అంటాడు. దాంట్లో ఎవరి దగ్గర కన్నా ఉద్యోగానికి మావాడినంటే వాడు ఇంటర్వ్యూ పోతే బేసిక్స్ కూడా లేదు. ఇతర సాంప్రదాయకబద్ధమైన ఇంజనీరింగ్ చదవడం లేదు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ప్రతి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అనే ఒక పట్టుదల లక్ష్యం బాగానే ఉంది. ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది అమెరికాకు పోగలుగుతారు? ఎంతమంది నిజంగా అంత సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తున్నారు? అందుకే ఈరోజు సర్టిఫికెట్ ఉండడం వేరు, సాంకేతిక నైపుణ్యం ఉండడం వేరు, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం వేరు. వీటన్నిటిని గమనించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా
మల్టీనేషనల్ కంపెనీలు, లిజెండ్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్, యంగ్ ఇండియా మన స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ వచ్చి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆనంద్ మహేంద్ర అంటే మహేంద్ర కార్లు మనం చూస్తున్నాం కదా, అంత సక్సెస్ స్టోరీ ఉన్న వ్యక్తిని మన ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీకి చైర్పర్సన్గా నియమించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా రెడ్డి ల్యాబ్స్, అరబిందో, లేకపోతే అపోలో హాస్పిటల్స్, బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను ఎండీస్ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టి సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు, విద్యార్థులను వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వం